చక్కగా ఆడండి, అవుట్ అవ్వకండి అని రాహుల్ ద్రావిడ్ అంత సీరియస్గా చెప్తుంటే దాన్ని సిల్లీగా తీసుకుంటున్నారు కొందరు. 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అని ఏడుస్తూ చెప్తుంటే వీళ్ళేమో నవ్వుతూ తేలిగా తీసుకుంటున్నారు. రత్నాల్ లాంటి 2 పిల్లలు, అలాంటిది పొగాకు నా జీవితాన్ని మార్చేసింది అని యాడ్స్లో చూపిస్తూ ఉంటే దాన్ని కూడా ఇమిటేట్ చేస్తూ సరదాగా తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇలా చెప్తే అర్థమవుతుందేమో అని అన్ని రకాల యాంగిల్స్లో సిగరెట్, గుట్కా, ఖైనీ, పాన్ మసాలా వల్ల నష్టాలు వివరిస్తూ ఉంటే పొగ తాగేవాళ్ళు, గుట్కా నమిలేవాళ్ళు దాన్ని కామెడీగా తీసుకుంటున్నారు. సినిమా హీరోలు చెప్పినా వింటారనుకుంటే సినిమా ముందొచ్చే సోదిగా చూస్తున్నారు. అందుకే ఇలా కాదిక, ఇక వాత పెట్టాల్సిందే అని డిసైడ్ అయిపోయింది కేంద్రం. ఇకపై ఎవరూ 2 గాజులు అమ్ముకోవసరం లేకుండా సిగరెట్, గుట్కాలు ముట్టుకోవాలంటేనే భయపడేలా చేస్తోంది సెంట్రల్ గవర్నమెంట్. పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై సెస్ విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సరిగ్గా ఫెబ్ 1 నుండి ఈ వాయింపు ఉండబోతోంది. సో ఈసారి వాటి రేట్లు అలా ఇలా పెరగడం కాదు, కొనాలంటేనే కన్నీళ్లు పెట్టుకునేలా చేయబోతూ ఉన్నారు. పాన్ మసాలా, సిగరెట్స్, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40%, బీడీలపై 18% కేంద్రం జీఎస్టీ విధించింది. అండ్ ఇక్కడతో ఆగిందా? ఆగలేదు, ఇంకా ఉంది. పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రత పేరుతో వేస్తున్న సెస్ జీఎస్టీకి ఎక్స్ట్రా. అండ్ ఇంతటితో సరిపెట్టలేదు, పొగాకుతో పాటు సంబంధిత ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం కూడా వేసింది. సో ఇప్పుడు ఎలా కొంటారో కొనండి, మేము చూస్తాం అనే రీతిలో ఒక పోస్ట్ పెట్టి నిల్చుంది కేంద్రం. ఫిబ్రవరి 1 నుండి సిగరెట్లు, గుట్కా వంటి ప్రోడక్ట్స్ రేట్స్ ఖచ్చితంగా షాక్ కొట్టేలా ఉండబోతున్నాయి. అదే ఎలా ఉండబోతోందో ఆల్రెడీ ఒక సిగ్నల్ కూడా వచ్చేసింది. టొబాకో ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న ఐటీసీ, గాడ్ఫ్రే, ఫిలిప్స్ షేర్స్ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇకపై సేల్స్ పెరగడం కష్టమే అని ఇన్వెస్టర్స్ కూడా తెలిసిపోయింది. సో ఫైనల్గా మిగిలింది షాక్ ఎలా ఉండబోతోందో ఎక్స్పీరియన్స్ చేయబోయే యూజర్స్. చూద్దాం మరి ఈసారైనా జాగ్రత్తగా ఆడతారో అవుట్ అవుతారు.